దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి మహిళలకు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వలన తలెత్తే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన సత్ఫలితాలనిస్తోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలో ఎలా అమలవుతోంది, అలాగే లబ్ధి పొందిన మహిళల స్పందన ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు వంట చేసేందుకు కట్టెలు, బొగ్గుల పొయ్యిలపై ఆధారపడేవారు. ఈ కట్టెల కోసం పొలాలకు సమీపంలోని అడవి ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకునేవారు. వాటితో వంట చేసే సమయంలో వచ్చే పొగ కారణంగా కాస్త ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. అయితే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు కట్టెల పొయ్యి వలన తలెత్తే పొగ సమస్యలకు విముక్తి కల్పిస్తూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది. ఈ పథకాన్ని తిరుపతి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు దాదాపు 900 రూపాయలు ఉన్న సిలిండర్ ఈ పథకం కింద 550కే అందజేస్తున్నారు. ఏడాదికి 12 సిలిండర్లు లబ్ధిదారులకు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 38,127 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో కట్టెల పొయ్యిలపై వంట చేస్తుంటే శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తేవని, ప్రస్తుతం ఉజ్వల యోజనతో ఆ సమస్యలను అధిగమించామని లబ్ధిదారులు తమ మనోభావాలను వెలిబుచ్చారు. మాకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 3 సిలిండర్లు ఉచితంగా వచ్చాయి. మాకు ముందు మేము కట్లు పొయ్యి మీద వండుకునే వాళ్ళం అండి. పొగ పీల్చడం వల్ల అనారోగ్యాలు కూడా కొంచెం మాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేటివి మాకు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మహిళల ఒక బాధను గమనించి వీళ్ళకి ఉచితంగా ఇస్తే ఎటువంటి సమస్యలు ఉండవని తెలుసుకొని తదుపరి మహిళలకు ఉచిత సిలిండర్లు 3 ఇవ్వడం, సంవత్సరానికి 3 ఇవ్వడం జరిగింది. మేము గ్యాస్ కనెక్షన్స్ లేకముందు అంతకుముందు పొయ్యిలో వంటేసుకునే వాళ్ళము. పొయ్యి మీద వండుకోవడం వల్ల అనేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చేటివి. శ్వాసకోశ సంబంధ అనారోగ్య సమస్యలు అన్నీ వచ్చేటివి. గృహిణులకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎల్పిజి కనెక్షన్లు ఇప్పించి వాళ్ళని అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడమే దీని ముఖ్య ఉద్దేశం.